ఎవరికైనా ఏ స్టేజ్లోనా జరగొచ్చు. అసలా బాంబ్ పడేటప్పుడు అది పూల వర్షంలానే ఉంటుంది. కాని ఆ లోతుల్లోకి వెళితే గాని అసలు మ్యాటర్ అర్థం కాదు. మనం ఇంకాస్త డీప్గా అసలు ఎవరు బయటికి చెప్పుకొని ఆ చేదు నిజాల గురించి మాట్లాడుకుందాం. ఆ ఎమోషనల్ అథారిటీ. ముందుగా వాళ్ళు నీ మైండ్లో ఒక సీట్ సంపాదిస్తారు. అదెలా అంటే, నీకేదన్నా చిన్న సమస్యొస్తే చాలు, ప్రపంచంలో అందరికంటే ముందు వాళ్లే రియాక్ట్ అవుతారు. నీకు నేనున్నాను గదా, ఎందుకు భయం అని నిన్ను ఒక చిన్న పిల్లాడ్లా మార్చేస్తారు. అది చూసి నువ్వేమనుకుంటావంటే, నాకు వీళ్లు తప్ప ఎవ్వరూ లేరు అని. కాని అక్కడ వాళ్ళు చేస్తున్నదేంటంటే, నీ ప్రాబ్లం సాల్వింగ్ కెపాసిటీని చంపేస్తున్నారు. అంటే నువ్వు ఏ చిన్న పని చెయ్యాలన్నా వాళ్లనడగాలి, వాళ్ల పర్మిషన్ తీసుకోవాలి అనే స్టేజ్కి నిన్ను తీసుకొస్తారు. అది ప్రేమ కాదు, అదొక సైలెంట్ అథారిటీ. ఆ ఇన్స్టెంట్ ఇంటిమెసీ. నిజమైన బాండింగ్ ఏర్పడ్డానికి నెలలు ఈళ్లు పడుతుంది. కాని లవ్ బాంబింగ్లో అంతా స్పీడ్. పరిచయమైన మూడో రోజే నీ ఫ్యామిలీ హిస్టరీ అంతా అడిగేస్తారు. నీ పర్సనల్ లైఫ్లోని చీకటి కోణాలన్నీ లాగేస్తారు. మనమేమనుకుంటాం, వీళ్లకి నా మీద ఎంత నమ్మకం అని. కాని అదొక ట్రాప్. నీ బలహీనతలు వాళ్లకి తెలిస్తే, రేపు నువ్వు వాళ్లని వదిలి వెళ్లాలి అని అనుకున్నప్పుడు అవే బలహీనతల్ని వాళ్లు ఆయుధాలుగా వాడతారు. నువ్వప్పుడు అలా అన్నావు కదా, నీ గురించి అందరికీ చెప్పేస్తా అని ఇండైరెక్ట్గా భయపెడతారు. నీ సోషల్ మీడియా అకౌంట్ నీది కాదు, వాళ్ల అప్రూవల్ కోసం నడిచే ఒక పేజీలా మారిపోతుంది. నువ్వు ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరి ఫోటో లైక్ చేయాలి అనేది కూడా వాళ్ల కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఆ టెస్టింగ్ పీరియడ్. లవ్ బాంబింగ్ మధ్యలో వాళ్ళు చిన్న చిన్న టెస్టులు పెడతారు. అంటే కావాలనే ఒక రోజంతా మాట్లాడకుండా ఉండడం. నువ్వెంతలా రియాక్ట్ అవుతున్నావో చూస్తారు. నువ్వు కంగారు పడిపోయి ఏడుస్తూ కాల్స్ చేస్తుంటే వాళ్లకి ఒక రకమైన సాటిస్ఫాక్షన్. అంటే ఓకే, వీళ్లు నా కంట్రోల్లో ఉన్నారు అని ఫిక్స్ అవుతారు. ఒకవేళ నువ్వు పట్టించుకోకపోతే మళ్లీ విపరీతమైన ప్రేమ కురిపించి నిన్ను మళ్లీ ఆ మాయలో లాక్కుంటారు. ఆ సెల్ఫ్ డౌట్, గ్యాస్ లైటింగ్ విత్ ఇన్ లవ్. మెల్లగా నీలో ఉన్న కాన్ఫిడెన్స్ని తుడిచేస్తారు. నువ్వు చాలా సెన్సిటివ్, నీకు లోకం తెలీదు, నేను లేకపోతే నిన్నెవరో ఒకడు మోసం చేస్తారు, ఇలాంటి మాటలు పదే పదే చెప్పి నీమీద నీకే నమ్మకం పోయేలా చేస్తారు. చివరికి నీకేమనిపిస్తుందంటే, అవును కదా, వీళ్లున్నారు కాబట్టి నేను బాగున్నాను అని. ఆ మనిషి నీకొక ఆక్సిజన్ మాస్క్లా అనిపిస్తాడు. కాని నిజానికి నీ ఊపిరి ఆపేది కూడా వాళ్లే. ఆ గ్రేస్ఫుల్ ఎగ్జిట్ ఉండదు. లవ్ బాంబింగ్ నుంచి బయటికి రావడం అంత ఈజీ కాదు. ఎందుకంటే నువ్వు వెళతానంటే వాళ్లు మళ్లీ ఆ మొదటి రోజుల్లో ఉన్న ఆ దేవత ముసుగు వేసుకుంటారు. కాళ్లమీద పడతారు, ఏడుస్తారు, ఆఖరికి చచ్చిపోతానని బెదిరిస్తారు. ఆ ఎమోషనల్ డ్రామా చూసి నువ్వు మళ్లీ ఆగిపోతావు. కాని ఒక్కసారి నువ్వు ఆగిపోయాక మళ్లీ పాత టార్చర్ మొదలవుతుంది. ఈసారి ఇంకా దారుణంగా ఉంటుంది. అదే ఇవన్నీ చూస్తుండే ఒకటి అర్థమవుతుంది. ప్రేమ అనేది ఒక స్వేచ్ఛావాయువులాగా ఉండాలి. మనల్ని మనం ఇంకా బెటర్గా మార్చుకోవడానికే అది హెల్ప్ అవ్వాలి. కాని ఒక మనిషి నీ చుట్టూ ఒక గోడ కట్టేసి ఆ గోడల్లోపల మాత్రమే నీకు ప్రపంచం ఉంది అని నమ్మిస్తుంటే అది ఖచ్చితంగా లవ్ బాంబింగ్. నువ్వు గమనించే ఉంటావు గదా, మన చుట్టూ చాలామంది ఇలాంటి రిలేషన్స్లో ఉండి కూడా బయటికి మాత్రం మేం చాలా హ్యాపీ అని ఫోజులిస్తుంటారు. ఎందుకంటే ఆ గోడలవతల ఏముందో చూసే ధైర్యం వాళ్లకుండదు. ఏమంటావు? అసలు ఈ మాయలో పడకుండా ఉండాలంటే మనం మన ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? లేదంటే అసలు ఈ మాయా మనిషిని మొదటి చూపులోనే గుర్తుపట్టే ఏవైనా హింట్స్ ఉన్నాయా? ఇంకా లోతుగా ఆ నార్సిసిజం గురించి ఏమైనా మాట్లాడదామా?